అందరికీ నమస్కారం అండి. ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడిని పూజించటము మనకు ఆచారంగా వస్తుంది. వినాయకుడి పూజ చేయకుండా ఏ పనులు కూడా మొదలుపెట్టరు. అలాంటి వినాయకుడి వెనక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని కథలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. వినాయకుని పూజించేందుకు ఏమున్నా లేకపోయినా గరికొక్కటి ఉంటే చాలని భక్తులు నమ్ముతుంటారు. గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టము. వినాయకుడికి గరికంటే అంత ఇష్టం ఉండటానికి వెనక ఒక పురాణ కథ ఉంది. పూర్వము యమధర్మరాజుకి అసలాసురుడు అనే కుమారుడు పుట్టాడు. అగ్నితత్వం ఉన్న రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతిదానిని బూడిద చేయసాగాడు. అతని బాధ భరించలేక ముల్లోకాలలోని జీవులన్నీ అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కానీ వినాయకుడు మాత్రము ఆ రాక్షసుని అంతు చూడటానికి సిద్ధపడ్డాడు. పూర్వము తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా అసలాసురుణ్ణి అమాంతం మింగేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలాసురునిది అగ్నితత్వం కదా! అందుకని అతను వినాయకునిలో విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడు. గణేశుని తాపం తీర్చటానికి అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది. సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు. అయినా ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. చివరకు తనని గరికతో కప్పివేయమని ఏకదంతుడే వారికి సూచించాడు. అలా దేవతలంతా తలా 21 గరికలు తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పిన తర్వాత గరికలో ఉండే ఔషధ గుణాల వలన ఆయనలోని తాపం శమించింది. అప్పట్నుంచి గరిక అంటే వినాయకునికి ఎంతో ఇష్టం ఏర్పడింది. ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలికెళ్లేందుకు అనుమతివ్వలేదట వినాయకుడు. వేలడంత లేని పిల్లవాడు తనని అడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేశుని మీదికి ఉపయోగించాడు. ఆ గొడ్డలి ఎక్కడితో కాదు, సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరమశివునికి అనుగ్రహించిన సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధము. పరశురాముని ఎదిరించే శక్తి వినాయకు పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుని దగ్గర ఉన్న తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావటంతో గణేశుడు వినమ్రంగా దానికి నమస్కరించాడట. అప్పుడు దాని దాటికి వినాయకుడి దంతం విరిగిపోయింది. అప్పట్నుంచి గణేశుడు ఏకదంతుడు అయినాడు. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావటానికి మరొక కథ కూడా ఉంది. వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాసేవాళ్ళెవరూ కూడా కనపడలేదు. విఘ్నాధిపతి అయిన వినాయకుడే విఘ్నా విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెబుతుంటే దానిని అక్షరబద్ధం చేయటానికి నేను సిద్ధమే. కానీ మీరెక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అని షరతును విధించాడట గణేశుడు. అలా ఆయన షరతుని విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలము. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు, విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము. అందుకే టకాటకా భరత అందుకే టకాటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. అప్పుడు వ్యాసుడు మాత్రం తక్కువవాడా? నేను అసువుగా భారతాన్ని చెప్తాను. సరే, నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతుని ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు. దానివలన రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానం లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెప్తారు. ఒకసారి అలంక ఒకసారి అలకాపురిలో నివాసమున్న కుబేరుడికి తన దగ్గర ఉన్న సంపదంతా ప్రదర్శించాలి అన్న ఆశ పుట్టింది. అందుకోసము ఒక విందును ఏర్పాటు చేశాడు. ముందుగా శివుని దగ్గరకు వెళ్ళి తన విందుకు రమ్మని కుబేరుడు అడిగాడు. కుబేరునిలో మొలకెత్తిన గర్వాన్ని గమనించాడు శివుడు. దానిని అణిచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడు అనుకున్నాడు. నువ్వు ఏర్పాటు చేసే విందుకి నేను రాలేను. కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు అని కబురుని పంపించేశాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. అలకాపురికి చేరుకున్న వినాయకుడిని
తన రాజమందిరంలో తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు. అతనిలోని మదాన్ని గమనించిన గణేశుడు, నాకు ఆకలి వేస్తుంది. ఆ విందు భోజనమేదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరతాను అని కుబేరునితో అన్నాడు. కుబేరునిలో ఉన్న మదాన్ని గమనించిన గణేశుడు, తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది. ఆ విందు భోజనమేదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరతాను అని కుబేరునితో అన్నాడు. ఓస్, ఇంతే గదా అనుకుంటూ వినాయకునికి షడ్రసోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులను ఆదేశించాడు. కానీ ఎంత ఆహారం వడ్డించినా వినాయకుని ఆకలి తీరటమే లేదు. చివరికి ఆ రోజు విందు కోసమని వడ్డించిన ఆహారమంతా తరిగిపోయింది. అలకాపురిలో ఆహార పదార్థమన్నదే మిగల్లేదు. ఇక వినాయకుడు పళ్లను, పండ్ల చెట్లను కూడా తినేయసాగాడు. ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుకరాయి కూడా మిగిలేటట్లు కనిపించలేదు. ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకొని శరణు వేడాడు. తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులు కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేష్కు ఇవ్వమని, అతని ఆకలి తప్పక తీరుతుందని సెలవిచ్చాడు. నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుని ఉదరాగ్ని చల్లారింది. కుబేరుని గర్వం కూడా అణిగింది. వినాయకుని గురించి కొన్ని కథలు వినాయకుని గురించి కొన్ని కథలు. ఇలాంటి ధార్మికమైన కథలు ఇంకా కావాలని అనుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేశుడికి సంబంధించిన కొన్ని కథలు, గణేశునికి సంబంధించిన విశేషమైన కథలు, నీతితో కూడిన ఇలాంటి కథలు కనుక ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.